నేను అవసరం లేదని చెప్పలా, ఇవ్వకూడదని చెప్పాను. ఓకే. తేనె. ఎందుకంటే తేనె అనేది అందులో ఎంత ప్యూర్ తేనైనా హ్మ్. అసలు తేనె ఎలా తయారవుతది? ఈ తేనెటీగలు తేనెటీగలెళ్ళి తీసుకొచ్చిన ఆ పువ్వుల మీద మకరందం. వాలి మకరందాన్ని తీసుకొచ్చి అన్ని ఒక తేనె చోట డిపాజిట్ బుట్టలేస్తాయి. చేస్తాయి. సో, ఈ పువ్వుల మీదది ఎక్కడైనా క్లాస్ట్రీడియం బాట్యులినం స్పోర్స్ అని ఉండొచ్చు. ఓహో! అది ఒక బ్యాక్టీరియం నుంచి వచ్చే విత్తనాలు. హ్మ్. అవి తీసుకెళ్ళి అవి తేనె పుట్టులో పెడితే, హ్మ్. ఆ తేనె మనం తాగితే పెద్దాళ్ళకేమవ్వదు. ముఖ్యంగా 6 నెలల లోపు బిడ్డలైతే ఆ విత్తనాల నుంచి బ్యాక్టీరియా తయారయ్యి అవి రిలీజ్ చేసే విషం వల్ల బాట్యులిజం అనే ప్రమాదకరమైన జబ్బు పైనుంచి కింద వరకు పారాలిసిస్ వచ్చేసి ఊపిరాడక చనిపోవచ్చు. కానీ ఇది చాలా 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 అరుదు. హ్మ్. చాలా అరుదు. ఈ 20 ఏళ్ల ప్రాక్టీస్‌లో అది కూడా నేను చూడలేదు. మా కొలీగ్ ఒకళ్ళకి హ్మ్. ఇలా బిడ్డ రావటం, వాళ్ళని వెంటిలేట్ చేయాల్సి రావటం, ఆ బిడ్డ బయటపడటం జరిగినియి. హ్మ్. దీనికి విరుగుడు మందు ఈజీగా ఎక్కడ దొరకదు. ఇండియాలో ఎక్కడుందో కూడా నాకు తెలీదు. ఓహోహో! ఓకే. ఆ! రైట్. సో, యాంటీ టాక్సిన్ అంటాం. సో, అటువంటప్పుడు మీరెందుకు రిస్క్ తీసుకోవాలి? ఈ స్పోర్స్ ఎప్పుడు చచ్చిపోతాయి? చాలా హై టెంపరేచర్స్‌లో తేనెను వేడి చేస్తే చచ్చిపోతాయి. మనం చెయ్యం చెయ్యం కదా! గదా! సో, ఎంత ప్యూర్ తేనైనా ఈ రిస్క్ మట్టుకు ఉంటుంది. ఉంటుంది. అందుకని ఇలా అంటే మరి మీరు వ్యాక్సిన్స్ ఇస్తారు కదా! దానికి రియాక్షన్ రిస్క్ ఉంటది కదా! అని కొంతమంది కామెంట్స్ పెట్టారు. హ్మ్. ఉంటది. కానీ రియాక్షన్ రిస్క్ ఉన్న దానికి ఎడ్రినలిన్ అని విరుగుడు మందుంది. ఆహా! మేము దాన్ని ఎప్పుడు రెడీ పెట్టుకుంటాము. ఆహా! ఓకే. రెడీ పెట్టుకుంటాము. హ్మ్. బట్ బాట్యులినం యాంటీ టాక్సిన్ ఎక్కడ పడితే అక్కడ మీకు దొరకదు. హ్మ్. సో, అందుకే వ్యాక్సిన్ ఇచ్చేప్పుడు కంపల్సరీ ఎడ్రినలిన్ ఉందా? ఎక్స్‌పైరీ డేట్ చూసుకుంటాను. సో, అది మ్యాండేటరీ పక్కన పెట్టుకుంటారు ఎప్పుడు. పెట్టుకుంటాను. కానీ ఓఆర్ఎస్‌కి మించి ఎన్నో ఇంకా మెడిసిన్స్ ఉన్నాయి. ఏది మీ పేస్ట్‌లో ఉప్పు ఉందా అన్నట్టు చాలా ఉన్నాయి మనకిలాగా. ఎంత కాలం మీరిలా ఫైట్ చేస్తారు? ఇప్పుడు ఓఆర్ఎస్‌దే ఒక కొలిక్కి రావట్లేదు. ఇది కొలిక్కి రావట్లా, నన్ను జరగనివ్వట్లా ముందుకి. ఆ! నాకు ఏంటంటే మన ఇండియాలో ప్రతి ఇంటిలో, ప్రతి స్కూల్లో, హ్మ్. ప్రతి పబ్లిక్ ప్లేస్‌లో అందరికీ ఫస్ట్ ఎయిడ్ అవేర్‌నెస్ అట్‌లీస్ట్ చోక్ అయితే ఏం చేయాలి? ఫిట్స్ వస్తే ఏం చేయాలి? హ్మ్. ఫ్రాక్చర్ అయితే ఏం చేయాలి? గబుక్కుని మనిషి బ్రీతింగ్ ఆపేస్తే మనం సీపీఆర్ ఇవ్వాలి కదా! కనీసం సీపీఆర్ ఫుల్ కాపోయినా కనీసం ఛాతీ ఎలా కరెక్ట్‌గా నొక్కాలి. హ్మ్. ఇంత మాత్రమైనా తెలియాలి అనేది నా ఎయిమ్. హ్మ్. దానికోసం నేను ఎప్పటినుంచో 2010 నుంచి ట్రైన్ చేస్తానే ఉన్నాను. క్లోజ్ టు 25,000 మందికి సొంతగానే ట్రైన్ చేశా. హ్మ్. ఇది కాకుండా ఇప్పుడు నేను అడిగితే నాకు చాలామంది దాతలు పేరెంట్స్ మానికిన్స్ బోలెడన్ని డొనేట్ చేస్తే మన తెలంగాణలో 20 కాలేజెస్‌కి మేము మానికిన్స్ ఇచ్చాము. హుహు. మానికిన్స్ అంటే ప్రాక్టీస్ చేసే అవునండి. ఆ బొమ్మలుంటాయి బొమ్మలుంటాయి కదా! కదా! అవును. అవిచ్చాము. అండ్ ఛత్తీస్‌గఢ్‌కి పంపాను కొంతమంది డాక్టర్స్‌కి. పంజాబ్ పంపాను. తమిళనాడు పంపాను. పాండిచ్చేరి పంపాను. వాళ్ళు మళ్ళా అక్కడ సీపీఆర్ ట్రైనింగ్ స్కూల్స్‌లో మొదలుపెట్టారు. ఓకే. అండ్ నేను చేసేది కాకుండా ఇప్పుడు ఈ స్టూడెంట్స్‌కి ఏ కాలేజెస్‌కైతే ఇచ్చామో వాళ్ళని 2 టైమ్స్ ఇప్పుడు ట్రైనింగ్ సెషన్స్ పెట్టాము. ఓకే. ఇంకో 2, 3 ట్రైనింగ్ సెషన్స్ పెట్టాక వాళ్ళకి వాళ్ళే మళ్ళా స్కూల్స్‌కెళ్ళి టీచర్స్‌ని, హై స్కూల్ స్టూడెంట్స్‌ని కలెక్టర్ గారి పర్మిషన్ ఆ జిల్లాల కలెక్టర్స్ పర్మిషన్స్‌తో హ్మ్. చేసేటట్టు మన ఎయిమ్ అన్నమాట. ఇప్పుడు కరెక్ట్. తెలంగాణ షుడ్ బి ద ఫస్ట్ స్టేట్ వేర్ స్కూల్స్ ఆర్ సేఫ్ ఫర్ చిల్డ్రన్. కరెక్ట్. చూద్దాం ఏమవుతుందో. అదొకటి. హ్మ్. ఇది నాన్ కాంట్రోవర్షియల్ కాదు ఐ మీన్ నాన్ కాంట్రోవర్షియల్ కాబట్టి ఎవరు పెద్దగా ఏమనరు. ఇంకోటేంటంటే మందులు. మందులు ఇష్టం వచ్చినట్టు ఎవ్వరు ఆహ్, ప్రతి మందు షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అంటే ఏంటి? ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. ఇవ్వకూడదు. ఇచ్చేస్తారు. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ క్లియర్ ఉండవు. ఆ! ఓకే. అవును. ఏదో అవును. కోడికెళ్తున్నట్టు. కొన్నైతే అసలు అర్థమే అసలు కాదండి. నాకు అర్థం కావు. ఆ! అలా ఉంటున్నాయి. అవును. అక్కడ కంట్రోల్ ఉండట్లేదు. అగైన్ చెప్తున్నా అందరూ కాదు. అవును. చేసేవాళ్ళ సంగతి కొంతమంది. చెప్తున్నా. యెస్. యెస్. అండ్ మెడికల్ షాప్స్‌లో ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఇచ్చేస్తున్నారు. మందుల్లో ఆహ్, 4, 5 రకాల డ్రగ్స్ ఒక్క బాటిల్‌లో ఉంటాయి. అసలు అనవసరం ఆ మందులు.
ఓకే, మనకు మల్టీ డ్రగ్ ఫార్ములేషన్స్, ఓకే. మళ్ళీ ఒకే పేరుతో డిఫరెంట్ స్ట్రెంగ్త్స్ ఉంటాయి. ఓకే, సో మనం 1 ml సిరప్ రాసామనుకో, వీళ్ళు వెళ్ళి 1 ml డ్రాప్స్ ఇచ్చారనుకో, 10 times ఓవర్ డోస్ అయిపోయేట్టు. పేర్స్ ఏమే ఉండేసరికి వాళ్ళు అలాగే తీసేసుకుంటారు. ఇలా పారాసెటమాల్ కూడా రకరకాల స్ట్రెంగ్త్స్లో ఉంది.